శ్రీ ప్రియ భక్తులందరికీ కూడాను ప్రాతకాల వందనం. శ్రీ నరహర చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం ప్రథమ తరంగం. సరే, శ్యామానంద ప్రభు బృందావనానికి చేరుకోవడం, తిరిగి హృదయ చైతన్య ప్రభు ఆజ్ఞానుసారం విద్యా బుద్ధులన్నీ నేర్చుకున్న తర్వాత శ్యామానందుడు తిరిగి మళ్ళీ గౌడదేశానికి రావడం, గురువుగారిని కలుసుకోవడం, ఆయన ఉత్కల దేశంలో ప్రచారం చేయడానికి వెళ్ళమని ఆదేశించడం, అక్కడ నరోత్తమ శ్రీనివాస శ్యామానందుల వారిని శ్యామానంద ముగ్గురు కలవడం, నరోత్తమ ఠాకూర్ వారి గురించి ఆ సందర్భంగా గ్రంథకర్త చెప్పడం, నరోత్తమ ఠాకూర్ వారు కూడాను బృందావనం నుంచి గౌడ దేశానికి రావడం, శ్రీ లోకనాథ్ గోస్వామి వారి యొక్క ఆదేశానుసారం గౌరాంగ కృష్ణుని విగ్రహ సేవ ఆవిష్కరణం, 6 విగ్రహాలను ఆయన ఆవిష్కరించడం, ఆ ఉత్సవానికి జాహ్నవి మాత రావడం, జాహ్నవి మాత రాకతో అందరూ కూడాను వైష్ణవులు ఆనందపడ్డం, కేతురి గ్రామంలో ఉత్సవం జరగడం, ఆయన ప్రధానంగా చాలామంది శిష్యులను చేసుకున్నప్పుడు కూడా రామకృష్ణ భట్ చక్రవర్తి, గంగానారాయణ నిర్వహణి కూడా సంతోష్ వాళ్ళని ప్రధానంగా శిష్యుని చేసుకున్నారు. రామచంద్ర కవిరాజు యొక్క సోదరుడైన గోవింద కవిరాజ్ ఆ నరోత్తమ ఠాకూర్ వారి గురించి ఒక గానంలో కీర్తిస్తారు. జయ రే జయ రే జయ ఠాకూర నరోత్తम प्रेम भक्ति महाराज जाकर मंत्री अभिन्न कलेवर రామచంద్ర కవిరాస్. నరోత్తముల వారికి జయమిస్తూ ప్రేమభక్తిలో రాజు లాంటి వాట నరోత్తమ ఠాకూర్ వారు. ఆయనకు అభిన్న కలేవరుడు రామచంద్ర కవిరాస్, అంటే తన యొక్క అన్నగారే గోవింద కవిరాజు యొక్క స్వయంగా అన్నగారైన రామచంద్ర కవిరాస్. ప్రేమ ముకుటమణి భూషణ భవావళి అంగహ్య అంగ విరాస్. ప్రేమలో ముకుటం లాంటి వాట, భూషణములు ఆయన భావములే భూషణములు లాంటివిట. ఆయనకున్న భూషణములు, ఆ భూషణాంగములు ఆయనకన్న ఆ యొక్క భావాంగములే భూషణాంగములు. భక్తులతో పాటు కేతురి గ్రామంలో నరోత్తమ ఠాకూర్ వారు ఉన్నారు. సనాతనుడు రూపుడు మనవారు రచించిన భగవద్భావతామృతం, లఘుభావతామృతం ఉన్న గ్రంథాలని అనుదినం అక్కడ ఆలోచించేవారట భక్తులతో. మాధవుల యొక్క యుగల ఉజ్వల రసాన్ని పరమ ఆనందంతో ఆస్వాదించేవారు. సంకీర్తనలో ఉన్మత్తులు, ధర్మాధర్మాలు అనుకుంటే కేవలం ఒకటే నిరంతరము కూడాను సంకీర్తనమే ఒకటే ధర్మంగా వారు ఇచ్చేసేవారు.
సాంఖ్యశాస్త్రం, మీమాంస, తర్కాది ఎన్ని ఉన్నాయో అన్ని వాటిని కూడాను అన్నిటి యొక్క సారంగా సంకీర్తనం చేసేవారు. ఈ విధంగా దీనహీన దుఃఖితులందరినీ కూడాను భక్తి మార్గంలో నడిపించారు. నరతుంటాకుల వారంటూ గోవిందదాస్ గానం చేశారు. గోవింద రామచంద్రానుజ భక్తిమోయ్. గోవింద కవిరాజు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ, సర్వశాస్త్రే విద్యా కవి సభే సుసంశై సుజీవ లోకనాథ ఆది బృందావని పరమానందచార గీతామృతపానే కవిరాజ ఖ్యాతి సభే దిలేన తతాయ్ కొత్త శ్లేగా కవిలో శ్లోకే వ్రజస్థ గోసాయి. గోవింద కవిరాజ్ రామచంద్ర కవిరాజుని యొక్క సోదరుడు. చెప్పుకున్నాం. చిరంజీవి సేన్, సునందాదేవి యొక్క 20 కుమారులు ఆ విపుణి యొక్క బలంతో 20 ఒక అమ్మాయి పుడుతుందని చెప్పడం, ఆ అమ్మాయికి 20 పుత్రులు పెట్టడం, వాళ్ళ ద్వారా లోకల్లో చాలా ప్రఖ్యాతిగా వస్తారని ఒక బ్రాహ్మణుడు చెప్పడం అనేది గతంలో విన్నాం. ఆ విధంగా చిరంజీవి సేన్కి రామచంద్ర కవిరాజు, గోవింద కవిరాజులు 20 ఆవిర్భవించడం, రామచంద్ర కవిరాజు గురించి గతంలో మనం విన్నాం. గోవింద కవిరాజులు ఇంటివాడు అనే విషయాన్ని ఇక్కడ వినబోతూ ఉన్నాం. సర్వశాస్త్రముల యందు అతడు కూడా మంచి పారంగతుడు, మంచి కవి, అందరి ద్వారా ప్రశంసలను అందుకునే అంత మంచి కవిత్వం ఉన్నమాట. ఆయన గానాన్ని పరమ ఆనందంగా జీవగోస్వామి వారు, లోకనాథ్ గోస్వామి వారు విని ఆనందించేవారు. వాళ్ళందరూ కవిరాజ్ అనే ఖ్యాతి, వాళ్ళందరూ కవిరాజ్ అనే పేరుని ఆయనకి ఇచ్చారు, గోవింద కవిరాజ్. ఆయన శ్లోకాన్ని, వారి కవిత్వాన్ని విని మృతంలో ఉన్న వైష్ణవులందరూ కూడాను చాలా శ్లాఘించేవారు. जीव गोसाई मंत्री पत्री द्वारे व्रज होते पुनः पुनः लेके गीतामृतो पाठायते गोविंद कविराज गीतामृत गणे गोस्वामी आदेशे पाठानो बृंदावने. जीव गोस्वामी जीव गोस्वामी पत्री द्वारे व्रज होते पुनः पुनः लेखे गीतामृत पठायते. జీవ గోస్వామి పదుల వారు లేఖ ద్వారా మృతం నుండి గోవింద కవిరాజుకి లేఖ రాసేవారట గీతామృతాన్ని పంపించమని. गोविंद कविराज गीतामृत गणे गोस्वामी आदेशे पठानो బృందావనే. తాను రాసిన కవిత్వాలన్నింటినీ కూడాను బృందావనం పంపించేవారట. ऐसा प्रसंग आगे हवे न विस्तार गोविंद कविराज प्राण సమాకార్. ఆయన ప్రాణంగా చూసుకునేవారు. ఈ విషయాలన్నీ విస్తారంగా నేను ముందు చెప్తాను అంటున్నారు గ్రంథకర్త. जबे जे वर्ण ये तहा परमा परामृत होय नरोत्तम कविराजादी ఆస్వాదోయ్. ఎప్పుడు ఏది ఆయనకు ఆనందం చేస్తారో అది చాలా పరమ అమృతంగా స్వీకరించేవారు. నరోత్తమ ఠాకూర్ వారు కూడా దాన్ని ఆస్వాదించేవారట. నరోత్తమ ఠాకూర్ వారు సామాన్యుడు కాదు, ఆయన కవి, మహాగాయకుడు. గోవింద కవిరాజు యొక్క కవిత్వాన్ని ఆయన ప్రశంసించేవారు. जकन जावन्नी तो कहे विज्ञगणे तकुंता वन्नये परमानंदमने పరానందమనే. ఎప్పుడు ఏది వర్ణించమని చెప్తారో దాన్ని ఆ విధంగా చక్కగా వర్ణించేవారట ఆశుకవిగా.
हरिनारायण राजा वैष्णव प्रधान रामचंद्र बिना तिह न जानयान. హరినారాయణుడనే ఒక వైష్ణవ ప్రధానుడైన రాజు ఉండేవారు. రామచంద్రుడు అంటే ఆయనకి ప్రీతి. రామచంద్ర కవిరాజు అంటే ఆయనకి ప్రీతి. ఆయన ఏ విధంగా రామచంద్ర కవిరాజుని గురుగా చేసుకున్నాడు, తాను ఎలా శిష్యుడయ్యాడు అన్న విషయాన్ని తిహో జైచ శిష్య హోయలో జయ శిష్య కోయిలో శేష ప్రసంగం యతవన్నీ తెనారులు. ఆ విషయాన్ని నేను ఇక్కడ వ్యవస్థను చెప్పలేను అంటున్నారు గ్రంథకర్త. మళ్ళా హరినారాయణ కవిరాజ నివేదిలా శ్రీరామచరిత్ర గీత తరే బన్నిదిలా. హరినారాయణ కవిరాజు నివేదిల. హరినారాయణుడు కవిరాజుతో అన్నారట, గోవింద గీతాన్ని నాకు వినిపించవలసిందని. జయ జయ రామ రామ రఘునందన్ జనక సుత నిజకాంత సురనర వానర కచర నిశాచర ఖేచర నిశాచర చచు యచు గుణగావయ అనంత. జయ జయ దుర్వాదల నవ జలధర కంజనయన రణధీర్ डाहिनी निहित सर वामे धनुर्धर जलनिधि कोटि गभीर. पादुका धरत भरत भरतानुज छत्र चामर नहीं छोड़ी. शिव चतुरानन जन सनक सनातन सम्मुखे रहे कर जोड़ी. हृदय आनंदित मारुत नंदन भरत चारु करु सेवा. गोविंद दास हृदय अवधारल హరినారాయణ అదిదేవా. ఆ విషయానికి గోవింద కవిరాజు ఇక్కడ గానాలు చెబుతున్నారు. హరినారాయణ కోరిక మీదట ఏం చెబుతున్నారు? జయ జయ రామ రామ రఘునందన్ జనక సుత నిజకాంత. రామచరిత్రను గానం చేయమని కోరారు. రామచంద్రుని ఇక్కడ చెబుతున్నారు మన గోవింద కవిరాజ్. రామునికి జయము జయము, రఘునందనుడైన రామునికి జయం జయము. జనకసుత నిజ కాంత, జనకసుత అయిన సీతాదేవి కాంతుడైన రామచంద్రునికి జయము జయమని. సురనర వానర కేచర నిశాచర జచుగుణ గావై అనంత. సురులు నరులు వానరులు ఖేచరులు నిశాచరులు అందరూ కూడాను రామచంద్రుని గుణగానం చేస్తూ ఉంటారట. అనంతుడు కూడా గుణగానం చేస్తూ ఉంటాడు. జయ జయ దుర్వాదర నవ జలధర కంజునైన రణధీర్. ఆయన నిలటివాడు ఇంకా దుర్వాదల శ్యాముడు, నవజలధర వర్ణము కలిగిన వాడు, నూతన మేఘం వంటి నీలమేఘ శ్యాముడు వంటి శమల వర్ణం కలిగిన వాడు రామచంద్రమూర్తి. కంచన గణ రణదీ కంజనైన కాటుక కండ్ల వాడు, రణంలో ధీరుడు. డాహిని నిహిత సర్ బామె ఎడంవైపు ధనుర్భారం ధనస్సుని, కుడివైపునేమో ఆ యొక్క దాని ఉంటారు వాటి మీద బాణాలు పెట్టుకుంటారు. దాంట్లో బాణాలను పెట్టుకున్నట్ట. ఎడమవైపు ఏమో ధనుస్సును ధరించి ఉంటాడు. జలనిధి కోటి కవి, అదండి జలనిధి. జలనిధి అంటే సముద్రం అంత, కోటి సముద్రాలంత గభీరం, అంత మంచి లోతైనవాడు అంటే అంత గభీరమైన హృదయం కలిగిన వాడు. అంత తెలుసుకోవడం చాలా కష్టం. అంతటి గుణం కలిగిన వాడు మన రామచంద్రమూర్తి. పాదుకా ధరత భగత భరతానుజ ఛత్ర చావర నహి ఛోడి. పాదుకలను ధరించిన భరతుడు,
భరతానుజుడు అయిన శత్రుఘ్నుడు ఛత్రాన్ని ధరించారట. ఎడబాయిక ఎల్లప్పుడూ రామచంద్రుతో కూడి ఉంటారు అందరూ కూడాను. శివ చతురానన సనక సనాతన సమ్ముఖ రహికర జోడి. ఆయన ఎదురుగుండా శివుడు, బ్రహ్మ, సనక సనాతనులు కరయుగములు జోడించి నిలబడి ఉంటారట. హృదయ ఆనందితమ్మ మారుతనందన భరత చరణకరు సేవ. మారుతానందన్ పవనపుత్రుడైన మన హనుమంతుడు ఆనందంలో కరజోడములు జోడించి ఆయన కూడా నిలబడి ఉంటా. ఆయన పాదమంచంతో ఉంటాడు. ఈ విధంగా గోవిందదాస్ హృదయే అవతారల హరినారాయణ అధిదేవ. ఆ విధంగా ఆ గానాన్ని ఆయనకు వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా సంతోషదత్త అనుమతి దిలా సంగీత మాధవనాం నాటకవన్నిలా. సంతోష్ దత్తు నర్తం ఠాకూర్ వారి యొక్క బాబాయ్ బాబాయ్ కుమారుడు సంతోష్ దత్తు. ఆయన గోవింద కవిరాజుకి సంగీత మాధవ గ్రంథనామం చదివి ఆయన సంగీత మాధవ నాటకాన్ని రచిస్తారు. రాధాకృష్ణ పునరాగపూర్వతహాతి సునీయ సంతోషదత్త పరమానంద చిత్తే. దానిలో రాధాకృష్ణ యొక్క పూర్వరాగం గురించి వర్ణిస్తాడు సంగీత మాధవ నాటకంలో గోవింద కవిరాజ్. దాన్ని విని చాలా ఆనందభృతుడవుతాడు సంతోష్ దత్తు. ఈ సంతోష్ దత్తు అన్న ఆయన నర్తం ఠాకూర్ వారి యొక్క బాబాయ్ కుమారుడు. అది బహుశా మనం వింటాం. ఇక్కడే వస్తాం. సంతోష దత్తేరు చరిత్ర. ప్రసంగే కహే కిచు సంతోష ఆఖ్యాన్ జహార శ్రవణి తృప్తో కర్ణమన ప్రాణ్. సంతోష దత్తు యొక్క ఆఖ్యానము ప్రసంగవశాత్తు ఇక్కడ నేను చెబుతున్నాను. ఎవరి కథ విన్నట్లయితే చెవులు, మనస్సు, ప్రాణము అంతా కూడా తృప్తి పొందుతుందో ఆయన చరిత్ర నేను చెప్పబోతున్నాను అంటున్నారు గ్రంథకర్త. రాజధాని స్థానం పద్మావతి తీరవర్తి గోపాలపుర నగర సుందర వసతి తథా విలసయ రాజా కృష్ణానంద దత్త పురుషోత్తమ దత్త పరమ మహత్వ. పద్మావతి నది తీరంలో గోపాలపురం అనే నగరం ఉన్నది. అది రాజధానిగా చేసుకొని దానిని కృష్ణానంద దత్తు, పురుషోత్తమ దత్తు అని ఇరువురు సోదరులు ఇరువురు కూడాను అక్కడ నివసిస్తూ ఉన్నారు. వీరిలో పురుషోత్తమ దత్తు జ్యేష్ఠుడు, కనిష్ఠుడు కృష్ణానందుడు. వీరిని కూడా అందరూ ప్రేమించేవారిగా వాళ్ళ వ్యవహారం ఉండేది. కృష్ణానంద దత్తుని యొక్క అంటే కనిష్ఠుడైన తమ్ముడైన కృష్ణానందుని యొక్క కుమారుడు నరోత్తమ ఠాకూర్ వారు. పూర్వే జానాయిలో జారో చరిత్రానుగం అనుపం. నేను నరోత్తమ ఠాకూర్ వారి గురించి పూర్వం నేను చెప్పాను అంటున్నారు గ్రంథకర్త. పురుషోత్తమేరు తనయ సంతోషాఖ్య శ్రీకృష్ణానందేరు భ్రాతుష్పుత్ర కార్య దక్ష. కృష్ణానందుని యొక్క అన్నగారు పురుషోత్తమ దత్తుడు. పురుషోత్తమ దత్తుని యొక్క కుమారుడు సంతోష దత్తుడు. గౌడ రాజా మాత్యో ప్రజాపాలనే ప్రవీణ్. గౌడ రాజ్యానికి అమాత్యుడు, ప్రజల్ని పాలించడంలో ప్రవీణుడు, అత్యంత ప్రభావ సంపన్నుడు. అన్యులందరూ ఆయన అధీనంలో ఉండేవారు.
सर्व प्रकारे सवारो आनंद बाड़े अति विद्यावान शास्त्र प्रसंग सदाय श्रीमन नरोत्तम भ्राता व शिष्यतार गुरु कृष्ण वैष्णव सेवाय सुदाचार మంచి విద్యావంతుడు శాస్త్ర పారంగతుడు కూడాను నరోత్తమ ఠాకూర్ వారికి సోదరుడు అవుతాడు కదా, మరి సోదరుడు శిష్యుడు కూడాను. నరోత్తమ ఠాకూర్ వారికి ఆయన మంత్రోపదేశం చేస్తారు. సంతోషస్తుడు గురు వైష్ణవ సేవ యందు మంచి నిరతుడు, శుద్ధాచార సంపన్నుడు. ఈ విధంగా సంతోషదత్తు संतोष दत्तेर महा आश्चर्य क्रियाय परस्पर लोके संतोषेर गुण गाय केहो बुझे केहो सहाय आते नहीं ले ये भक्ति धन प्राप्ति नहीं हाय केहो बुझी कबीरास नरोत्तम ध्यान सहाय ते बुद्धि अनुपम. సంతోష దత్తు ఇంత గొప్పవాడు అవడానికి నరోత్తమ ఠాకూర్ వారే కారణమని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. అందరూ సంతోష యొక్క గుణగానాన్ని చేస్తూ ఉన్నారు. సంతోష దత్తేరు ఆశ్చర్య భక్తి ప్రత గ్రంథ బాహుళ్యార్థి విస్తారితే నరీ నారియత. ఆయన భక్తి ప్రపత్తుల గురించి నేను గ్రంథ బాహుళ్యం చేత నేను ఇక్కడ రాయలేకపోతున్నాను అంటున్నారు గ్రంథకర్త. గోవింద కవిరాస అతి స్నేహ సకల అభిన్న దృష్టి భిన్న మాత్ర దేహ. ఈయనకి గోవింద కవిరాజ్ అంటే చాలా ప్రాణం. నరోత్తమ ఠాకూర్ ఏ విధంగా రామచంద్ర కవిరాజ్ అంటే ప్రాణమో, కవిరాజ నరోత్తమని రామచంద్ర నరోత్తమని నరోత్తమ రామచంద్రుడిని ఎలాగా ప్రసిద్ధిగాంచాడో నరోత్తమ ఠాకూర్ వారు, సంతోషదత్తుడంటే గోవింద కవిరాజుకు అంత ప్రాణం. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు అభిన్నమైన దృష్టి భిన్న మాత్రుడు దేహం. ఇద్దరు అభిన్నులు, చూడ్డానికి రెండు దేహములుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు అభిన్నులు. ఖేతరి గ్రామే సకల ప్రియ సంగి గోవింద్ కవిరాజ నరోత్తమ విలస రంగే అల్పే జానాయిలో ఏ దుహారో జ రీతి ఏ ప్రసంగ శ్రవణి ఉపదే కృష్ణ ప్రీతి. కేతరి గ్రామానికి గోవింద కవిరాజు వచ్చారు, మన రామచంద్ర కవిరాజు కూడా వచ్చారు. అప్పుడు నరోత్తమ ఠాకూర్ వారితో రామచంద్ర కవిరాజుల వారికి ఉన్న ఆ ప్రీతి, ఆ విధానము విని అక్కడ ఉన్న వాళ్ళు కూడా కృష్ణ యందు వాళ్ళకి మంచి ప్రీతి కలిగేది. వాళ్ళందరూ వాళ్ళ అన్యోన్యత చూసి చాలా ఆనందపడేవారు. రామచంద్రేరిష్ట దేవ సేవాచే ప్రకారం ఆగే జానాయ వయ్యా కొరి విస్తార్. రామచంద్రుని యొక్క ఇష్టదేవతా సేవ ఏ విధంగా చేసేవారన్న విషయాన్ని నేను ముందు నేను ప్రస్తావిస్తాను, ఇక్కడ చెప్పనుంటున్నారు. ఇప్పుడు నేను ఏవే కహి పూర్వే జే కొరిల నివేదన గోకులానంద చక్రవర్తి వివరన్. పూర్వం ఆయన రామచంద్ర కవిరాజు గోకులానంద చక్రవర్తిని వివాహం శిష్యుని చేసుకున్నారు. ఆ విషయాన్ని నేను ఇక్కడ చెబుతున్నాను అంటున్నారు. కృష్ణ చైతన్య మహాప్రభు పార్షద ద్విజో హరిదాస్ ఆచార్యో జే ఖండే విపదో ప్రేమ భక్తి మహారత్నో ప్రధానే ప్రవీణ్ సంకేతన రసైతే ఉన్మత్త రాత్రి దిన్ తారపుత్ర గోకులానంద శ్రీదాసద్వై శిశుకాల హైతే సర్వచత్వ ఆకర్షై. ద్విజ హరిదాసాచార్యుడనే ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన చైతన్య మహాప్రభు పార్షదుడు. ఆయన మాట వింటే చాలు దుఃఖాలు తొలగుతాయట, అలాంటి వాట. ఆయన ప్రేమభక్తిని ప్రధాన చేయడంలో మహాప్రవీణుడు. పగలు రాతి సంకీర్తన రసంలో ఉన్మత్తుడు. ఈ గోకులానందరం చెప్పబడిన ఆయన పుత్రుడు. अनायासे महिल सर्वशास्त्र विचक्षण संकीर्तनानंदे उन्मत्त अनक्षण की कहिबो गोकुलानंदे रो महिमा
శ్రీనివాసాచార్యులనుగ్రహ సీమ. గోకులానంద మహిమ గురించి ఏమని చెప్పేది? నిరంతరము సంకీర్తనానందంలో ఉన్మత్తుడు గోకులానందుడు. ఈ గోకులానందుడు శ్రీనివాసాచార్య వారి యొక్క అనుగ్రహ పాత్రుడు. గతంలో చెప్పుకున్నాము శ్రీనివాసాచార్య వారు. శ్రీనివాసాచార్య వారి గురించి చరిత్ర మళ్ళీ ముందుగా వస్తుంది. ఆ గోకులానందుని ఆయన ఎలా శిష్యుని చేసుకున్నారు అన్న విషయాన్ని జైతే ఆజ్ఞా కయుల పిత గోకులేరు ప్రతి తైతే శిష్య హయ్యా గురుపదే హైలు రతి. తండ్రి గారు చెప్తారు ద్విజ హరిదాసాచార్య వారు, నువ్వు శ్రీనివాసాచార్య వారిని దగ్గర శిష్యత్వాన్ని స్వీకరించు అని. महाविज्ञोसरी दासेरो तैचे शक्ति प्रदा विशेष जानिवे आगे ये अद्भुत कथा. श्रीनिवासाचार्यो परम दयामय ఈ సకల శిష్య సంగే సుఖే విలసాయ్. హరిదాసాల వారికి శ్రీదాసుడనే ఆయన కూడా ఉన్నారట. ఆయన కూడాను ఆయన శిష్యుడయ్యారు. నేను ముందుగా చెప్తాను వీరి యొక్క అద్భుతమైన చరిత్రను గురించి అంటున్నారు గ్రంథకర్త. శ్రీనివాసాచార్య వారు పరమ దయమయుడై వీరిరువురిని కూడా శిష్యుని చేసుకున్నారు. భక్తి తత్వోపదేశ కరయే సదా శ్రీకృష్ణ చైతన్య గుణి జగత మాతాయ్. శ్రీనివాసాచార్య ప్రభు ప్రియదాస్ व्यापी जहार यसे से भूमि आकाश. श्रीनिवास जन्मादि चरित्र मनोहर. वैष्णवेर साधु सुनित निरंतर. वैष्णवेर चेष्टा किचु बुझते नारिलो. मोहेन मूर्खे रेव निवारे आज्ञा दिलो. तासवार आज्ञा बोले हृदय दलिला. जे किचु कही होता सुनिवे वृष्ट भया. श्रीनिवासाचार्य सुनीति जार मन. तारे सुप्रसन्न गौर ब्रजेंद्र नंदन. यहाँ सुनाई तेजार उल्लास अंतरे. प्रभु नित्यानंद अद्वैत कृपा तारे. प्रभु गदाधर श्रीवासादि भक्तगण इठे रति जा तारे तारे दैन भक्तिदन. यहाँ चरित्र जार नहीं का विश्वास. ईश्वतहार करे सर्वनाश. శ్రీనివాసాచార్య వారి చరిత్ర అద్భుతమైంది. ఆయన మహాప్రభు అద్వైత అందరూ కూడా ఇలా కృపాపాత్రుడు. ఈ విషయాలందరూ కూడా ఎవరైతే విశ్వసించలేరో వాళ్ళు దేనికి పనికిరాకుండా పోతారు. వైష్ణవుల ఆజ్ఞతో నేను దీన్ని ఆయన చరిత్రను చెప్పాలనుకుంటున్నాను. శ్రీనివాసాచార్య చరిత్ర సునిహ సర్వజన్. శ్రీనివాస్ చరిత్ర సునహ సర్వజన్. అనాయాసి హవి సభ వాంఛద పూరన్. మీరందరూ శ్రీనివాసాచార్య వారి యొక్క శ్రీనివాస పండితులు కాదు ఈయన, శ్రీనివాసాచార్యులు. ఈయన విషయాన్ని గ్రహించండి. పంచత్వంలో వాడు కాదు ఈయన. అనాయాసి హవేశవ వాంఛదపూర్. అనాయాసంగా కోరికలు తీరుతాయి. ప్రసంగ పాయియా ఇతే ఆరు జీవన్నివు. శేషవ సునీతి మహానంద బాడివు. అతి సుమధుర ఏ శ్రవణ పరసి. బహిర్ముఖ సమ్ముఖ నాహ అనాయాసి. पुनः पुनः निवेदये आहे श्रोतागण. निरंतर करो ये ग्रंथ आस्वादन. ప్రసంగ క్రమంలో ఏవేవి అందిస్తున్నాను అవన్నీ వింటే చాలా ఆనందం కలుగుతుంది. అతి సుమధుర ఏ శ్రవణ పరసి. ఆయన మాట చెప్పాలని వినడానికి చాలా సుమధురమైంది. ఆయన మాట వింటే బహిర్ముఖులైన వ్యక్తులు ఎదురుపడరు. పునః నివేదయ కహే శ్రోతాగణ్. నేను మళ్ళా చెబుతున్నాను ఓ శ్రోతలారా, నిరంతరము కూడాను ఈ గ్రంథ ఆస్వాదనం చేయండి అంటూ గ్రంథకర్త కోరుతున్నారు. ग्रंथनाम तुलो विज्ञ भक्ति रत्नाकर.
వివిధ తరంగ ఇతిహాతి మనోహర్. ఎందుకు నేను భక్తిరత్నాకరాన్ని నామం పెట్టాను ఇక్కడ చెబుతున్నారు వారు. వివిధ తరంగములు ఇందులో ఉన్నాయి. భక్త గోష్ఠీరు పదపద్మ దొరి సిరి సతడబై భక్తిరత్నాకరే. భక్తుల యొక్క పాదపద్మాల్ని నేను శిరోధార్యం చేసి సతము ఈ భక్తి రత్నాకరమనేలో నేను మునుగుతూ ఉన్నాను. భక్తేరో సంపత్తి భక్తి కహే సర్వజన్. భక్తుల యొక్క సంపత్తి భక్తి. భక్తే దిలే మిలే ఏ భక్తి రతన్. భక్తులు ఇస్తేనే ఈ భక్తిరత్నం మనకు లభిస్తుంది. జయ జయ భక్తిదేవి కృపా కరో దీనే భక్తి అభిలాష పూర్ణో నహే భక్తి స్పర్శవిని. భక్తిదేవి నీకు దయముగాక. దయించి దీనునికి యొక్క అభిలాషను పూర్తి చెయ్యి. భక్తి లేకుండా ఏది పూర్ణము కాదు. నీ అనుగ్రహం లేకుండా ఏది పూర్ణము కాదు అని కోరుకుంటున్నారు భక్తిదేవి దగ్గర. బహుజన్మ కొరేజది వివిధ సాధన్ తథా విదుర్లభ కృష్ణ పద భక్తిధన్. భక్తి యొక్క అనుగ్రహం, భక్తిదేవి యొక్క అనుగ్రహం లేకుండా వివిధ అనేక జన్మల వివిధ సాధనములు చేసినప్పటికీ కూడాను దుర్లభమైన శ్రీకృష్ణ పాదపద్మము, దుర్లభమైన భక్తితనం లభింపదు. ప్రభుపాదే సేధన్ పైతి జార్ సాత్ శేష్ కొరకు నిరంతర భక్తి రసాస్వాద్. ప్రభు పాదపద్మ ధనం ఎవరికైతే కావాలని అభిలాష ఉన్నదో వారందరూ నిరంతరము భక్తి రసాస్వాదనం చేయాలి. క్షమించాలి, నేను చూసుకోలేదు. నా గొడవలో నేనున్నాను. నేను నేను గ్రంథం లోపల ఉండిపోయాను. నేను అసలు దాని వైపే నాకు దృష్టి లేదు. భక్తిరత్న যত্ন করে রাখো হইয়ায় সবার প্রধান ভক্তি সর্বশাস্ত্রে গায়. జ్ఞానం కంటే కూడా మోక్షం పొందడం చాలా సులభమైంది.
యజ్ఞాది పుణ్యముల కంటే కూడాను భోగాల్ని తొందరగా పొందవచ్చు. పుణ్యముల ద్వారా, యజ్ఞాది పుణ్యముల ద్వారా, పుణ్యకార్యముల ద్వారా ధర్మార్థ కామాలని పొందవచ్చు. కానీ హరిభక్తిని శాస్త్ర సాధనల ద్వారా మనం పొందలేమని మన పద్మపురాణం చెబుతోంది. భక్తిర్ మహిమ కహితి సాధ్యకార్ భక్తిర సాస్వాదితే చైతన్యోవతార్ हेनवतारेरो बालायलैया मुरी महानीचे कोयलो श्री कृष्ण भक्ति अधिकारी भक्तिर महिमा कहिते साध्यकार భక్తి యొక్క మహిమని చెప్ప సాధ్యం ఎవరికి? భక్తి రసాస్వాదితే చైతన్యవత భక్తి రసాస్వాదం చేయడానికి చైతన్య మహాప్రభు అవతరించారు. हेन अवतारेर बालाय लैया मुरी महानीचे कोयलो कृष्ण भक्ति अधिकारी మహాప్రభు ఆ భక్తితో మహా నీచుడిని కూడాను కృష్ణ భక్తికి అధికారిని చేశారు మహాప్రభు. నహిలే ఏ భక్తి రత్న రాకే లోకాయియా కొకొనో నా దే छुटे भुक्ति मुक्ति दिया నహిలో ఏ భక్తి రత్న రాకే లోకాయియా ఈ భక్తి రత్నాన్ని దాచిపెట్టలేం. భగవంతుడు భుక్తిముక్తులనిచ్చి భక్తిరత్నాన్ని దాచి ఉంచుతాడు. భుక్తిముక్తులనిచ్చి అతను ఇచ్చి పంపిస్తాడు తప్ప కానీ తన ప్రేమరత్నాన్ని, తన భక్తిరత్నాన్ని ఎవడు భగవంతుడు అంటున్నారు. దాంట్లో భాగవతంలో ఒక మాట ఉన్నది ఏమని? రాజన్ పతిర్గురురలం భరతాం యదూనాం దైవం ప్రియం కులపతిం క్వచ కింకరో వహ అస్తేవ సంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కరిహిచిస్మన భక్తియోగం. ఏ రాజన్, భగవాన్ ముకుందో ఆపనాదిగేర్ ओ यदुगणेर पालको गुरु उपास्यो बंधु वो कुलेर नियामक अधिकी तिनी कोनो समय आपना दिगेर किंकरेर कार्य करियाछेन जहारा तहार भजना करेन तिनी तहा दिगेर मुक्ति प्रदान करेन किंतु भक्तियो कहको कोकनो देना. భగవంతుడైన ముకుందుడు పాండవులను ఉద్దేశించి అంటున్నమాట. ఆప్నాదిగేర్ ఓ ఎదుగనేర్ పాలక్. భగవంతుడు ఏం చేశాడు? పాండవులకు వంశీయులకి పాలకుడిగా, గురువుగా, ఉపాసుడిగా, బంధువుగా, కుల నియామకుడిగా అన్ని విధములా కూడా ఉన్నట్ట. ఇంకా ఇంకా ఏమిటి ఇంకా ఏమిటి అంటే సేవకుడిగా కూడా ఉండి పనిచేశాడు. ఎవరు ఆయన్ని భజిస్తారో ఆయన ముక్తిదేవినిస్తాడు, కానీ భక్తిని ఎవరికి కూడా ఇవ్వడు. బ్రహ్మార దుర్లభ భక్తి కేవా ఇహా పాయ్ హొయిలో సులభో కృష్ణ చైతన్య కృపాయ్. ప్రభు నిత్యానందో అభిన్న బలరాం మా విష్ణువతారాద్వైతనాం మురిమురి की अद्भुत करुण दुहार जगत बरिया कोयल भक्तिरो पतहार. ब्रह्मार दुर्लभ भक्ति के बा यहाँ पाए బ్రహ్మాదులు కూడా దుర్లభమైన ఏ భక్తి ఉన్నదో దాన్ని కృష్ణ చైతన్య మహాప్రభు కృపతో పొందారు. నిత్యానంద ప్రభు బలరామునికి అభిన్న విగ్రహం. అద్వైతాల వారు మహావిష్ణు అవతార స్వరూపుడు. వాళ్ళిద్దరిక కరుణతో నిత్యానంద ప్రభు అద్వైతాల వారి యొక్క కృపతో లోకంలో అంతా కూడాను భక్తి ప్రచారమైంది, భక్తిని ప్రవహింపచేశారు.
పండిత గదాధరాది ప్రభుర శక్తి కృపా కొరి కారేవా నాదిలో కృష్ణ భక్తి श्रीवासाचते को प्रभुर भक्तगण महानंदे भक्ति तन कैल वितरण भक्तदाता गोरा गुण के वर्णिते पारे आपने करे दान कहे सबारे గదాధర పండితుల వారు మహాప్రభుకి శక్తి స్వరూపుడు. అలానే శ్రీవాస పండితుల వారు వీరందరూ కూడాను జగత్తులో భక్తిని ప్రసాదింపచేశారు. తను ఇవ్వడమే కాకుండా అందరి ద్వారా కూడాను తన పార్షద ద్వారా ప్రేమ భక్తిని ప్రవహింపచేశారు మహాప్రభు. స్థానే స్థానే భక్తగణే కొరి నియోజితో పరమ దుర్లభ భక్తి కొరలో విధితో ఆయా స్థానంలో మహాప్రభు ఆయా వ్యక్తుల్ని ఆయా తన పార్షదులను ఉంచి దుర్లభమైన కృష్ణభక్తిని అందరికీ పంచిపెట్టారు. దిల్లెన పశ్చిమ దేశే రూప సనాతనే తథా ప్రకాశల భక్తి శాస్త్రేరో ప్రమాణి పశ్చిమ దేశాన్ని పంపించారు రూప సనాతన గోస్వాముల్ని. వారు అక్కడ భక్తి శాస్త్రాలని ప్రకాశింపజేశారు. బన్నీలేనో గ్రంథో హరిభక్తి విలాస్ లక్ష లక్ష భక్తి అంగో దహతే ప్రకాశ్ హరిభక్తి విలాస గ్రంథాన్ని ప్రకాశింపజేశారు. లక్షలాది భక్త్యంగ గురించి అందులో చెప్పడం జరిగింది. భక్తి రసామృసింధు గ్రంథ మహాసూర్ జహాసూని భక్త చిత్తానంద ప్రచుర్ భక్తి రసామృత సింధు మహత్తరమైన గ్రంథం. అందులో అది వింటే చాలు భక్తులకు చిత్తం ఆనందంతో పులకాంకితం అవుతుంది. ద్వి మహారథి ప్రభు భక్త ప్రియపాత్ర కృష్ణ భక్తి లాభే ఏ దుహార స్మృతి మాత్రో అదండి. ఇద్దరు కూడా రూపసనాతులు ఇరువురు కూడాను కృష్ణభక్తి స్మృతి గ్రంథాలను ఎన్నట్లో రచించారు అన్న విషయాన్ని చెబుతూ జీవగోస్వామి ఆది జత మహాశయ భక్తి శాస్త్రే ప్రకాశి భువన కైలజాయ్ భక్తి శాస్త్రాలను ప్రకాశింపజేశారు జీవగోస్వామి పదుల వారు. జీవగోస్వామి గుణకే కొన్ని తెపారే సనాతన గోస్వామి పూర్ణకృపాతారు సనాతన గోస్వామి పూర్ణకృపను పొందిన జీవగోస్వామి పదుల వారి గురించి యమని తెలిపేది అంటున్నారు గ్రంథకర్త. సనాతనేరు అతి అద్భుత చరిత్ శ్రీమద్ భాగవతే జారతిశయ ప్రీత్ ప్రథమ వయస్సే స్వప్నే ఏక విప్రవర భాగవత దేయాందు అంతర్. సనాతన గోస్వామి చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు. భాగవతం అంటే సహజమైన ప్రీతియానికి చిన్న వయసులో ఉండగా స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఆనందంతో భాగవతాన్ని ఇస్తారు. స్వప్నభంకే సనాతన వ్యాకుల హోయిన ప్రతి సేవి ప్రశ్నం భాగవత దిలా. స్వప్నం భంగమైంది, లేచాడు. పొద్దున్న ఒక విప్రుడు వచ్చి తన చేతులకి భాగవతాన్ని ఇస్తాట. పాయా శ్రీ భాగవత మహార్షచితే మగ్న హయ్యా ప్రభు ప్రేమామృత సముద్రైతే. ఆ భాగవతాన్ని పొంది చాలా ప్రేమామృత సముద్రంలో నిమగ్నయ్యారు మన సనాతన గోస్వామి పదుల వారు. భాగవత అర్ధ దైచే అన ఆస్వాదిలా తహా కృష్ణ వైష్ణవతోషిణి ప్రకాశిల. ఆయన భాగవతార్థాన్ని ఎలా ఆస్వాదించారో అది వైష్ణవతోషిణి గ్రంథం ద్వారా మనకు తెలియబడుతుంది అంటున్నారు. సనాతనేర పూర్వకహి సంక్షేపేతే జీవగోస్వామి విస్తారిలతోషణీతే. సనాతనేర్ పూర్వకహి సంక్షేపేతే. సంక్షేపంగా సనాతన గోస్వామి వారి గురించి నేను చెప్పాను. సజ్జన తోషణిలో వైష్ణవ తోషణిలో జీవగోస్వామి పదుల వారు అంటే ఆ యొక్క లఘుతోషణికి మన వైష్ణవ తోషణికి ఆయన జీవగోస్వామి పద వ్యాఖ్యానం రాశారు. దానికి లఘుతోషణ అని పేరు. దాంట్లో జీవగోస్వామి పదుల వారు వంశ చరిత్ర గురించి చెప్పడం జరుగుతుంది.
जीव गोस्वामी सप्तपुरुषेर प्रचार प्रमुख हईते नाम कहे तार सबार. జీవ గోస్వామి పాదుల యొక్క ఏడుగురు పురుషులు యొక్క చరిత్రను నేను చెప్పడం ప్రారంభం చేస్తున్నాను అంటున్నారు గ్రంథ మన ఆయన ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ ఉటంకిస్తూ చెబుతూ ఉన్నారు గ్రంథకర్త. सर्वज्ञो जगद्गुरु नाम विप्ररास महा पूज्य यजुर्वेदी गोत्र भरद्वाज सर्ववेदी अध्यापको महापराक्रम कर्नाटक देशेरो राजा कहेजा रसम. సర్వజ్ఞుడని జగద్గురువు ఒక బ్రాహ్మణ కులోత్తముడు ఉండేవారు. యజుర్వేదీయ గోత్ర భరద్వాజ గోత్రీయుడు, యజుర్వేద శాఖవాడు. సర్వవేదమునందు మంచి అధ్యాపకుడు, మహాపరాక్రమవంతుడు. కర్ణాటక దేశంలో ఉండేవారు. ఆయన రాజుకు సాటి అయిన వాట, అంతటి వాట శాస్త్రాల్లో. सर्वमहीपति सदा पूजये जहारे जयते लक्ष्मी मंततः की कहिते पारे. तार पुत्र अनिरुद्ध देव इंद्र सम चंद्र कहे स्पर्धा यश सर्वोत्तम. ఇంద్రుడు లాంటి తేజవంతుడైన ఆయనకు పుత్రుండేవారు. ఆయన పేరు అనిరుద్ధ దేవుడు సర్వజ్ఞునికి. చంద్రుడు కూడా లేనంత యశస్సు ఆయనకు ఉండేదట. అంత యశోవంతుడు ఆ యొక్క అనిరుద్ధ దేవుడు. మహీపతి పూజ్యతో వేదజ్ఞ లక్ష్మీవాన్ పృథివీతే విఖ్యాతో మహిషీ ద్వైతాన్. మహీపతి లోకంలో పూజ్యుడు, వేదజ్ఞుడు, లక్ష్మీవంతుడు, విఖ్యాతుడు. ఆయనకి రూపేశ్వర నామే పుత్రత్వాయ్ బహుగుణ సర్వత్ర విదితై. ఆయనకి రూపేశ్వరుడు, హరిహరుడు అని ఇరువురు పుత్రులు పుట్టారు. శాస్త్రీయ విచక్షణ జ్యేష్ఠపుత్ర రూపేశ్వర్, శాస్త్రీయ మహాప్రవీణ కనిష్ఠ హరిహర్. శాస్త్రమునందు మహాప్రవీణుడు రూపేశ్వరుడు, శస్త్రమందు యుద్ధ విద్యలో ప్రవీణుడుట హరిహరుడు. వివాహ కొరియా దుహే దియా రాజ్యబార్ శ్రీకృష్ణేర దాం ప్రాప్తి లోపితార్. వారిద్దరు కూడా వివాహం చేసి రాజ్యభారాన్ని ఇరువురికి పనిచేసి ఆయన వెళ్ళిపోయారు, పరంపదాన్ని పొందారు. కొద్దిన పరి లోక సంఘట్ట కొరియా లైలో జస్ట్ రాజా కనిష్ట హొయ్యా. కొన్ని రోజుల తర్వాత జనాన్ని పోగు చేసుకొని జ్యేష్ఠుడైన రాజ్యాన్ని తమ్ముడు ఆక్రమించుకున్నాడు. రాజ్య గేలా రూపేశ్వర్ పత్ని సహితే. ఆయన పాండిత్యవలసు వచ్చి తప్పగాని యుద్ధ విద్య తెలియదు. అలా పరాజిత అయిపోతాడు రూపేశ్వరుడు. కట్టుబట్టలతో అక్కడి నుంచి రూపేశ్వరుడు భార్యతో పాటు 8 గుర్రాలను తీసుకొని పౌలస్త్య దేశానికి వెళ్ళిపోతాడట. పౌలస్త్య దేశం అంటే నేపాల్ వైపుకి వెళ్ళిపోతాడు. శ్రీ శిఖరేశ్వర్ సఖ్య తహతే సుఖపాయ్ రూపేశ్వర దేవ్ వాస కొరిలో తతాయ్. అక్కడ శిఖరేశ్వరుడైన వాడు రాజభంజేశ్వరు, ఆయనతో ఈ రూపేశ్వరునికి ఒక స్నేహం కుదిరింది. ఈ రూపేశ్వరునికి పద్మనాభుడు అనేవాడు పుడతాడు. పరమసుందర సర్వగుణ్యానుపం అంగ సహ చతుర్వేదిక అధ్యయన పరమాపూర్వ యశ విదిత భువని.
4 వేదముల్లోనూ కూడా ఈ పద్మనాభుడు మంచి ప్రావీణ్యుడయ్యాడు. కీ అపూర్వ పద్మదేవేరు చరితు జగన్నాథదేవేరు ప్రేమే సదా ఉల్లసితు. ఈ పద్మనాభుడు జగన్నాథుడు అంటే ఈయనకి ప్రేమట. నిరంతరం కూడా జగన్నాథు యందు ఈయనకి ఇది. ఈ పద్మనాభుడు ఏం చేశాడు, ఆ దేశం నుండి వదిలిపోయి గంగా తీరానికి నివసించడానికి వచ్చారు. గంగా తీరంలో నవహట్ట అని ఉందిట, అదే నైహాటి అయింది. ఆ నవహట్టుకు వచ్చి నివసించారు. ఎక్కడ కర్ణాటక దేశం, అక్కడి నుంచి రూపేశ్వరుడు బయలుదేరి ఎక్కడో పౌరస్య దేశం, అక్కడి నుంచి బయలుదేరి వంగదేశం, గంగానది తీరానికి వచ్చారు. నైహట్టి నాం జా సర్వలోకి కవిత పద్మనాభేరం మహర్షచితే పురుషోత్తమ మూర్తి పూజయత్నేతే. ప్రయత్నపూర్వకంగా పురుషోత్తముని సేవించేవారు. ఈ విధంగా పద్మనాభుడు వంగదేశానికి రావడం అనేది జరిగింది. మిగతా విషయాన్ని మనం రేపు విందాం. వైష్ణవేభ్యో నమో. మధ్యలో ఎంతసేపు పోయిందో మరి నాకైతే తెలియదు. రికార్డ్ చేశాను కాబట్టి దాని ద్వారా వినండి కాస్త ప్లీజ్.